నమస్కారం. ఈరోజు మనం కొలోనోస్కోపీ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. కొలోనోస్కోపీ అంటే ఏంటి? ఇది ఎలాంటి వాళ్ళకి అడ్వైస్ చేస్తారు? ఎలా చేస్తారు ప్రొసీజర్? ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది? కాస్ట్ ఎంత అవుతుంది? పెయిన్‌ఫుల్లా కాదా? దీంట్లో ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది డీటెయిల్‌గా చూద్దాం. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కొలోనోస్కోపీ కోలాన్ అంటే పెద్ద పేగనమాట. స్కోపీ అంటే చూడడము. మనకి ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ అంచులో మనకి కెమెరా ఉంటుంది. ఆ కెమెరా వచ్చేసి బయట స్క్రీన్‌కి కనెక్టెడ్ ఉంటుందనమాట. ఆ ట్యూబ్‌ని మనకి మధ్యద్వారం నుంచి లోపలికి ఇన్సర్ట్ చేస్తారు. పెద్ద పేగుని ఇంకా చిన్న పేగులోని చివరి భాగాన్ని చూడ్డానికి ఈ కొలనోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది. ఎలాంటి వాళ్ళకి అడ్వైస్ చేస్తారు అంటే, దీర్ఘకాలికంగా మోషన్స్ అవుతున్నప్పుడు, వామిటింగ్స్ అవుతున్నప్పుడు, మలబద్ధకం ఉన్నప్పుడు అండ్ మోషన్‌లో, యూరిన్‌లో బ్లడ్ ఒస్తుంది అన్నప్పుడు, పెరియానల్ లీషన్స్ అంటాము. మలరంధ్రం దగ్గర మనకి ఊరుకూరికనే పుండ్లు పడినట్టుగా ఉండడము, ఇన్ఫెక్షన్స్ అవ్వడము, పచ్చి చేసినట్టుగా ఉండడము, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్స్ రూల్ ఔట్ చేసుకోవడానికి, ఎస్పెషల్లీ కొలోరెక్టల్ క్యాన్సర్స్ 45-75 సంవత్సరాలు దాటిన వాళ్ళలో కొలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ముందస్తుగా మనం స్క్రీనింగ్ చేయడానికి కూడా కొలనోస్కోపీ ఉపయోగపడుతుంది. ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీ ఉన్నప్పుడు అండ్ చిన్న చిన్నగా కంతులున్నప్పుడు వాటిని డిటెక్ట్ చేయడానికి, ఇంకా రిమూవ్ చేయడానికి కూడా కొలనోస్కోపీ ఉపయోగపడుతుంది. అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఉన్నప్పుడు, ఇంకా పేగులు పచ్చి చేసి లోపల ఇన్ఫెక్షన్ అవుతున్నప్పుడు క్రాన్స్ డిసీజ్, ఐబీడీ అంటాము. అలాంటి కండిషన్స్‌ని రూల్ ఔట్ చేయడానికి కూడా కొలనోస్కోపీ ఉపయోగపడుతుంది. ఇంకా మ్యూకోజల్ బయాప్సీ చేయడానికి, ఇట్లాంటి కండిషన్స్‌కి మనకి కొలనోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది. కొలనోస్కోపీ చేయించుకోవడం కంటే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాము. 1-3 రోజుల ముందు నుంచి లో ఫైబర్ డైట్ అంటాము. అంటే రైస్ రిలేటెడ్ ఉంటాయి కదా! ఇప్పుడు ఇడ్లీ, ఉప్మా, రైస్ ఇట్లాంటి ఫుడ్ అంతా తీసుకోవచ్చు. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ సాఫ్ట్ డైట్ అంటాము. ఇలాంటి ఫుడ్ అంతా తీసుకోవచ్చు 3 రోజుల ముందు వరకి. 12 గంటల ముందు నుంచి లిక్విడ్ డైట్ అంటాము. నార్మల్‌గా ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి. ఫ్రూట్ జ్యూసెస్ కూడా మళ్ళీ పల్ప్ లేకుండా తీసుకోవాలి. అండ్ కోకోనట్ వాటర్, ఓఆర్ఎస్, వాటర్ ఇట్లాంటి లిక్విడ్స్ తీసుకుంటే మంచిది. ఫ్రూట్స్‌లో ఆ ఫ్రూట్ జ్యూసెస్ పర్పుల్ కలర్‌వి, రెడ్ కలర్‌వి అవాయిడ్ చేస్తే మంచిది. 4-6 గంటల ముందు ప్రొసీజర్‌కి 4-6 గంటల ముందు ఏంటంటే, మనకి లాక్సేటివ్ అనేది ఇస్తారు. ఇది ముఖ్యంగా ఈ మధ్య ఎక్కువ కాలంలో పాలీఇథిలిన్ గ్లైకాల్ యూజ్ చేస్తున్నారు. ఈ లిక్విడ్ బాటిల్స్ మనం తాగాల్సుంటుంది. అది తాగితే 10-12 సార్లు మోషన్ అవుతుంది. అట్లా 10-12 సార్లు మోషన్ అయిన తర్వాత ఇమేజ్‌లో చూపిస్తున్న విధంగా పేల్ యెల్లో కలర్ క్లియర్ మోషన్ వస్తే మన కోలాన్ అనేది కరెక్ట్‌గా ప్రిపేర్ అయినట్టు. కొలనోస్కోపీ చేయించుకోవడానికి కరెక్ట్‌గా ప్రిపేర్ అయినట్టనమాట. సాలిడ్ పార్టికల్స్ ఉన్నా, డార్క్ కలర్‌లో వచ్చినా కానీ మనకి విజువలైజేషన్ కరెక్ట్‌గా ఉండదు. అండ్ చాలామంది ఏం టెన్షన్ పడతారంటే 10-12, 15 సార్లు మోషన్స్ అవుతే ఫ్లూయిడ్ వాల్యూమ్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ అవుతాయి కదా అంటారు. బట్ ఏంటంటే ఈ మధ్య వచ్చే ఈ ప్రిపరేషన్స్‌లోనే మనకి ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటున్నాయి. ఇది మనకి నార్మల్‌గా 15-20 నిమిషాల ప్రొసీజర్ అంతే. ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటే పేషెంట్ యాక్సెప్ట్ చేయకపోయినా, చిన్న చిన్నగా పాలిప్స్ తీసేయాల్సొచ్చినా, లేదంటే బయోప్సీ చేస్తున్నప్పుడు మనకి కొంచెం ప్రొసీజర్ ఒక 5-10 మినిట్స్ ఎక్స్‌ట్రా పడుతుందంతే. పెయిన్‌ఫుల్లా అంటే లేదండి యాక్చువల్లీ నో. కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. అవసరాన్ని బట్టి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఐవీ సెడేషన్ ఇస్తారు. ఒక 15-20 మినిట్స్ సెడేషన్ ఉంటుంది. తర్వాత నార్మల్‌గానే ఉంటారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ ఒక 5000 రూపీస్ ఉంటుంది. ప్లేస్‌ని బట్టి, హాస్పిటల్ సెట్టింగ్‌ని బట్టి అమౌంట్ మారుతూ ఉంటుంది. అండ్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎక్కువ హైడ్రేషన్ మనకిప్పుడు డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోమని అడ్వైస్ చేస్తారు. అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోమంటారు. వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇట్లాంటివి. అండ్ ఆల్కహాల్ కానీ, ఫ్యాటీ ఫుడ్ కానీ అవాయిడ్ చేస్తే మంచిది. ఎలాంటి వాళ్ళు అంటే ఈ మెడికేషన్ వాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నప్పుడు బ్లీడ్ అయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి ఒకసారి మన కన్సల్టెంట్ ఒపీనియన్ తీసుకుంటే మంచిది. యాస్పిరిన్ గానీ, క్లోపిడాగ్రిల్ కానీ ఇట్లాంటివి వాడుతున్నప్పుడు, డైయూరెటిక్స్, గుండెకి సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పుడు వాటికి సంబంధిత మెడిసిన్స్, బీపీ, షుగర్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకొని కొలనోస్కోపీ చేయించుకుంటే మంచిది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.